ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి, ప్రజలను రక్షించండి. ప్రభు, మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీ యందు ఆనందించి స్తుతించి ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని మనం గమనిద్దాము. మనము గత దినము నాయిను అను ఒక గ్రామమునకు చెందిన విధవరాలి కుమారుణ్ణి ప్రభు బ్రతికించిన విధానం మనం చూసాం. ఎప్పుడైతే యేసు ప్రభు మృతి నొందిన వ్యక్తిని సజీవుని చేశారో, అక్కడున్న సమాజానికి భయం కలిగింది. 7వ అధ్యాయం 16వ వచనం. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచారు. And this report about him spread through the whole of Judea and all the surrounding country. Fear seized them all, and they glorified God, saying, a great prophet has arisen among us, and God has visited his people. God has visited his people. ఇందులో చాలా మర్మములు ఉన్నవి. భయాక్రాంతులయ్యారు. సీజ్డ్ విత్ ద ఫియర్ సీజ్డ్ దెమ్ ఆల్. భయం ఆవరించింది. మృతులను సజీవులుగా లేపాడు అంటే సజీవులను కూడా మృతులనుగా చేసేవాడు ఆ ప్రభువే. చనిపోవుట అను పదం మనుషులను కలవరపరుస్తుంది. దేవుని వాక్యం చెబుతున్నది, నరులారా వెనుకకు తిరిగి రండి అని ప్రభువు పిలిచినప్పుడు నరులు చనిపోతారు. ద ఫిజికల్ డెత్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ద ఫిజికల్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో ఉంది మానవుని మరణం. కనుక మానవుని మరణము తన వశములో ఉంచుకున్న దేవుడే తనకు ఎవరు ఇష్టము ఉన్నారో, ఎవరిని సజీవుల్ని చేయి ఉద్దేశించారో వారిని సజీవులు చేస్తాడు. వారిని తప్పక సజీవులు చేస్తాడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త మరియలతో మాట్లాడుతున్నప్పుడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మరణము ఆయనకు లోబడుతుంది. మరణము ఆయనకు లోబడుతుంది. ఆ భయానికి కారణం ఏమిటంటే మరణం ఆయనకు లోబడుతుంది. మరణానికి అందరూ లోబడతారు, మరణం ఆయనకు లోబడుతుంది.
అందుకే భయపడ్డారు. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయేలు దేశం యొక్క ప్రజల యొక్క మనసులలో ఉన్న అవగాహన ఏమిటంటే, ఒక గొప్ప ప్రవక్త, ఏ గ్రేట్ ప్రాఫిట్ హ్యాస్ arisen among us. మనలో నుండి ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు. దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ విత్ జీసస్ and they are identifying Jesus with them. యేసును వారిలో ఒకటిగా వారు ప్రకటించుకున్నారు. మనలో అన్నప్పుడు యూదులలో, యూదా గోత్రములో, జనాంగములో, ఇజ్రాయేలులో ఒక గొప్ప ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేది గ్రహించక ఒక ప్రవక్తతో పరిమితం చేసి వారు మాట్లాడారు. కారణమున్నది. పాత నిబంధన గ్రంథంలో ఏలియా మరియు ఎలీషా వీరు మృతి నొందిన వారిని లేవనెత్తారు. చనిపోయినటువంటి షునేమీరాలు కుమారుడిని ఎలీషా లేవనెత్తాడు. ఎలీషా యొక్క శవము శల్యములు తగిలి మృతి నొందిన సైనికుడు ఒకడు మృతి నుంచి లేచినాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో చనిపోయిన వారు తిరిగి లేచిన ఎక్స్పీరియన్సెస్ ఒక రికార్డు విన్నవారు ఇది ప్రవక్తలు చేశారనుకున్నారు. కానీ దేవుడు స్వయంగా దిగి వచ్చారని, నరావతారం తీసుకున్నారని వారు గుర్తెరగలేదు. ఆనాడే కాదు, ఈనాడికి కూడాను యూదా మతం అవలంబిస్తున్న యూదులందరూ ఎవరు యేసును దేవునిగా గుర్తించరు. భయక్రాంతులయ్యారు, దేవుని మహిమపరిచారు. భయము దేవుని మహిమపరచుటకు కారణమవుతుందా? భయము దేవునికి మనలను దూరం చేస్తుందా? 2, ఆదామునకు దేవుని స్వరము విన్నప్పుడు కలిగిన భయము ఆదాము పాపము చేసిన కారణముగా అతడు తాను పరిగెత్తుకుని వెళ్ళి చెట్ల మధ్య దాక్కున్నాడు. అక్కడ భయము అతనిని దేవునికి దూరంగా తీసుకెళ్ళింది. ఇక్కడి భయము దేవునికి సమీపస్తులను చేసింది. ప్లీజ్ ఐడెంటిఫై ది ఫ్యాక్ట్. ఈ సత్యము మీరు తెలుసుకోవాలి. పాపము చేసినందువలన తీర్పును గుర్చిన భయంతో వచ్చేటువంటి భయం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవుని మహిమను ఎరిగి దీనత్వం కొరకు తెచ్చుకున్నటువంటి భయం ప్రభువుకు మనల్ని సమీపస్తులను చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్. దేవుడు అంటే మీకు భయం ఉన్నదా? ఎస్. ఒక దినాన నేను బ్లెస్సింగ్ ఛానల్లో వాక్యం చెబుతున్నాను. యోబు గ్రంథంలో లోతైన దేవుని ప్రత్యక్షతలు మాట్లాడుతున్నాను. ఆ వాక్య ధ్యానంలో నేను ఎంతగా దేవుని ఆత్మలో లోతు అనుభవాన్ని చూచానంటే, ఒక్క టైం వచ్చేటప్పటికి ఐ వాజ్ ట్రెంబుల్. నా శరీరం వణుకుతో 16 degrees టెంపరేచర్ ఏసీలో నుదురంతా చెమటలు పట్టాయి. ఐ ట్రెంబుల్డ్, వణికాను నేను. దేవుని గురించిన ప్రత్యక్షతలో ఆయన మహిమను గురించి, ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నప్పుడు
Lord, I am a sinner. Why have you given me this great opportunity to serve you, to preach about you? I trembled. నాకు వణుకొచ్చింది. అది నన్ను దేవునికి సమీపస్తుని చేసింది. మై కమిట్మెంట్ వాజ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. మై ఫ్రెండ్స్, దేవుని యందు భయము మనల్ని దేవునికి సమీపం చేస్తుంది. దేవుడంటే భయం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేవుడి పట్ల ఉన్న భయం, దేవుడి కొరకు, దేవుని ఎడల మనకున్నటువంటి భయభక్తులు మనల్ని వృద్ధిలోనికి తీసుకొస్తాయి. నేను ఒక మాట చెప్తాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి ఎందుకు భయపడతానో తెలుసునా, ఎందుకు భయపడవలనో తెలుసునా? ఆయన యొక్క అపారమైన శక్తి మరణము నుండి ఒక వ్యక్తిని సజీవునిగా చేయటం అంటే సమాజంలో ఎక్కడ లేని కార్యం అది. ఏ మానవుడు, ఏ భక్తులు చేయనిది. అది సంభవించినప్పుడు కనుల ఎదుట వారెంతో సంభ్రమాశ్చర్యములతో భయంతో నిండుకున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ సీజ్డ్. సీజ్డ్ అంటే ఇక ఎటు కదలలేరు, సీజ్ చేశారు. నో వన్ క్యాన్ ఓపెన్ ఇట్. అర్థమవుతోందా? సోదరుడా, సోదరి, ఎవరు తాకలేరు, ఎవరు విడిపించలేని భయం, ఎవరు విడుదలవ్వలేనటువంటి గొప్ప భయం వారిని ఆవరించింది. దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించాడు. దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించాడు. God has visited his people. ధన్యత. దేవుడు తన ప్రజలను దర్శించుట ధన్యత. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని దర్శించుట కాదు, దేవుడు నిన్ను దర్శించాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. చాలామంది మందిరానికి వచ్చి మేము దేవుని దర్శించుకున్నాం అంటారు. ఈ పదం ఎక్కువగా విగ్రహారాధన చేస్తున్న మిత్రులు మాట్లాడుతుంటారు. దైవ దర్శనం జరిగింది అంటే ఏమిటంటే అర్థం, దేవుని విగ్రహాన్ని చూసాము అని అర్థం. కానీ బైబిల్లో దైవ విగ్రహాన్ని కాదు వాళ్ళు చూసింది, దేవుణ్ణే చూచారు. దే సా గాడ్ ఇన్ ఫ్లెష్ డైరెక్ట్లీ. తనను తాను తగ్గించుకుని రిక్తునిగా వచ్చిన యేసుక్రీస్తును వాళ్ళు చూచారు. సహోదరుడా, గాడ్ హ్యాస్ విజిటెడ్ దెమ్. దేవుడు వారిని దర్శించాడు. ఎలా దర్శించాడంటే ఒక ప్రవక్తనిచ్చి, అది వారి ఉద్దేశం. ఒక ప్రవక్తను ఇవ్వటం ద్వారా మరలా ప్రజలకు దేవోక్తి దొరుకుతోంది, అది వారి అభిప్రాయం. మలాకీతో సీజ్ అయిపోయింది ఈ ప్రాఫిట్స్ రావటం అనేది. చివరి ప్రాఫిట్ మలాకీ. అందుకే మలాకీ గ్రంథంతో ఓల్డ్ టెస్టిమెంట్ బుక్ ముగిసిపోతుంది. ఈ మలాకీ చివరి అధ్యాయాల్లో చెప్పేశాడు, చివరి అధ్యాయంలో చెప్పేశాడు మహా ఉగ్రతా దినం రాబోతోంది. కనుక ఉగ్రత రాబోతుందని ముగించి తదుపరి ఏ సందేశం లేని సమయంలో యేసుక్రీస్తు ద్వారా మరలా శుభవార్త జనులకు వినిపించబడుతుంది, జనులకు వినిపించబడుతుంది. అందుకే వారు ఉప్పొంగిపోయిన God has visited us. God has visited us. మమ్ములను దేవుడు దర్శించాడని దేవునికి మహిమ. They glorified God.
They glorified God. In everything, in all the things, you need to praise God. అన్ని విషయాలలో, అన్ని సందర్భాల కొరకు నీవు దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ వెరీ గ్రేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఇది ఒక ఉన్నతమైన మెట్టు. గ్లోరిఫైయింగ్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఒక మహోన్నతమైన మెట్టు అండి అది. కనుక ఆ మెట్టు చేరుకున్నారు వాళ్ళు. జనులందరూ అప్గ్రేడ్ అయ్యారు. 17వ వచనంలో ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. యూదయ అంతటను చుట్టుప్రక్కల అంతటను వ్యాపించెను. సమాచారము వ్యాపించెను. ఇది మనం గుర్తించాల్సినటువంటి ప్రధాన విషయం. సోదరుడా, సోదరి, సమాచారము వ్యాపించింది. యేసును గుర్చిన సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడాను ప్రజలకు చేరిపోయింది. ఈనాటి వల్ల టెలివిజన్ లేదు, న్యూస్ పేపర్ లేదు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు, వాట్సాప్ మెసేజెస్ లేవు, SMS లేవు. ఎట్లా చేరింది? ప్రజల్లో ఒక వార్త స్ప్రెడ్ చేసుకోవటంలో ఒక అవేర్నెస్ ఉంది. వాళ్ళల్లో ఒక అవేర్నెస్ ఉంది. వాళ్ళు ఒక సమాచారం వచ్చినప్పుడు దాన్ని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. నోటి మాట ద్వారా వాళ్ళు తెలియపరచుకుంటారు. ఒకరి నుంచి ఒకరికి. ఈ ఇంట్లో స్టార్ట్ అయితే ఈ ఇంటి నుంచి నలుదిక్కుల చాలా వేగంగా అక్కడ ఇంకో ప్రమాదం కూడా. రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వేగంగానే వెళ్తుంది, రైట్ ఇన్ఫర్మేషన్ కూడా వేగంగానే పోతుంది. యేసును గుర్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది రైట్ ఇన్ఫర్మేషన్, సరిగానే వెళ్ళింది. యేసును గూర్చి, యేసు బోధలను గూర్చిన కాంట్రాడిక్టరీ యూదా మత నాయకులకున్న చూశారు, అది కూడా వేగంగానే వెళ్ళింది. యేసు ప్రభుని సిలువేద్దామని ఒక పిలిపిస్తే అందరూ యునైట్ అయిపోయారు. ఏంటి అంత వేగంగా ఒప్పుకోవటానికి కారణం ఏంటి? ఒక్కటే, వారి యొక్క పబ్లిసిటీ విధానం. మనం మన పక్కింటి వాళ్ళకి ఏం చెప్పాం, మన ఎదురింటి వాడికి ఏం చెప్పాం, మనకు తెలిసింది ఇంకోటి షేర్ చేయం. మనం పంపే వాట్సాప్ కూడా బాగా సమీపస్తులకే పెడతాం. ఈ మధ్యన ఫేస్బుక్ వచ్చింది కనుక ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్ ఉన్న వాళ్ళు ట్యాగ్ అయిన వాళ్ళందరికీ కూడా అది పోతుంది. కానీ ఏ సమాచారం లేటెస్ట్గా మీ దగ్గర ఉందంటే మాట్లాడలేం మనం. ఆ రోజు అలా కాదు. ఫలానా నజరేయుడు యోసేపు కుమారుడు, ఈయన చనిపోయిన వారు లేపాడు, అంతే వెంట వాడుతున్నారు. నేను ఇక్కడ మీకు మనవి చేస్తుంది ఏమిటంటే, ఐఎమ్ కంపేరింగ్ దిస్ ఇన్సిడెంట్ విత్ ఇవాంజలిజం. సువార్తీకరణతో దీన్ని కంపేర్ చేస్తున్నాను. యేసు మృతి నొందిన వారిని లేపాడు, దట్స్ ఫైన్, వెరీ గుడ్, చాలా మంచిది, గొప్ప. మరి ఎలీషా లేపాడు, పేతురు గారు లేపాడు, పౌలు గారు లేపాడు, యేసు ప్రభు లేపాడు. కాబట్టి అందరూ లేపినారు కదా. ఏమిటి వీళ్ళు గొప్పదనం? మళ్ళా రెండో ప్రశ్న, ఆయన మృతులలో నుండి లేచాడు. పౌలు లగలేదు, పేతురు లగలేదు, ఎలీషా లగలేదు, యేసు లేచాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆయన యొక్క ఔన్నత్యం అంతటా వ్యాప్తి చెందటానికి కారణం ఏంటంటే, హీ ఈజ్ an unique one
ఆన్ ద ప్లానెట్. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు, ఒక విశిష్టమైనటువంటి ప్రభు. అందుకనే యూదయ ప్రాంతం అంతా కూడా ఈ సమాచారం చుట్టుపక్కలంతా కూడా వ్యాప్తి చెందింది. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు అనుభవాన్ని ఎవరు తీసుకెళ్లారు? కనులారా చూచినటువంటి సేవకులు తీసుకెళ్లారు. సువార్త వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత కేవలం ఇవాంజలిస్ట్స్, పాస్టర్స్, రెవరెండ్స్కి మాత్రమే ఉన్నదనే భావన ఇవాళ సమాజంలో ఉంది. దానికి ఒక కారణం కూడా ఉంది, ఏంటంటే మేమే చెప్పాలన్నట్టుగా ఉండే ప్రవర్తన కూడా. 2, చెప్పగలిగే స్థాయికి వాళ్ళను డెవలప్ చేయకపోవటం కూడా. 3, ఎవరైనా డెవలప్ అయిన వారు రావాలని ప్రయత్నిస్తే వాళ్ళని ఆపివేయటం, వివిధ ఆంక్షలతో ఆపివేయటం. ఆపేస్తుంది ఎవరు? సంఘనాయకత్వాలే. ఎవరైనా ఒక సీనియర్ పాస్టర్ దగ్గర ఒక యువకుడు లేచి, అయ్యా నేను కూడా దైవ సేవ చేస్తానంటే సప్రెస్ చేసేస్తాడు. దేవుని సేవ నీకెందుకురా, దేవుని పిలుపు ఉండాలి, దానికి చాలా లెక్కలు ఉన్నాయి, అవన్నీ నీ దగ్గర లేవు, నువ్వు వెళ్ళకూడదంటాడు. ఒకవేళ ఆ యువకుడు లేదండి నేను పరితాపం పట్టలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతా సేవకు అన్నాడు అనుకోండి, బహిష్కరిస్తాడు. ఈ అబ్బాయి విపరీత ధోరణిలో ఉన్నాడు, డోంట్ బిలీవ్ హిమ్, మనల్ని విడిచి వెళ్తున్నాడు ఇతడు, కాబట్టి వీడిని ఎక్స్పెల్ చేస్తున్నాం అంటాడు. ఒకవేళ లేదు సేవకు అలవ్ చేశాడంటే తన కింద పెట్టుకొని అవకాశాలు ఇవ్వకుండా ఆపేస్తాడు, సొంత పనులు చేయించుకుంటాడు. ఇలాగా సువార్థీకరణ భంగం కలిగింది. ఎవరు ప్రకటించేవారు లేకపోయారు. అవసరం ఏమిటి అనంటే ఎవరికి వారే సువార్త ప్రకటించాలి. ఇది వాస్తవం. విన్న ప్రతివాడు మరొకడికి చెప్పాలి, తెలుసుకున్న ప్రతివాడు ఇంకొకరికి చెప్పాలి, మరొకరికి చెప్పాలి, చెబుతూనే ఉండాలి. కనుక యేసుక్రీస్తును తెలుసుకున్న మనం ఇతరులకు చెబుతున్నామా? ప్రభువుని గురించి చెప్పాలి. యూ మస్ట్ టాక్ అబౌట్ క్రైస్ట్ ఇన్ పబ్లిక్. సమాజంలో మనం ఆయన మహిమను వివరించడం అంటే ఏమిటంటే స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిజ్ గ్లోరీ. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను మనం సమాజానికి అందించాలి. అలా అందించినప్పుడు మాత్రమే మనం ప్రభువుకు సమీపస్థలం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆనాడు రోగులు బాగైన వారు వెళ్ళి ఇతర రోగులకు చెప్పి తీసుకొచ్చారు. రోగులు బాగుపడిన వారి బంధువులు వెళ్ళి ఇతరులను తీసుకొచ్చారు. స్నేహితులు వెళ్ళి రోగులను తీసుకొచ్చారు. ఏమిటి? దే ట్రస్టెడ్ హిమ్ అండ్ దే బ్రాట్ ద డిసీజ్డ్ టు హిమ్. వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని వెతికి మరి తీసుకొచ్చేశారు. కనుక ఆయన గురించిన సమాచారం అందించాలనేటువంటి భావన మీలో ఇప్పటికన్నా రావాలా. ఒక విశ్వాసిగా ఉదయం లేచిన మొదలు సాయంకాలం పడుకునే వరకు ఒక్క పర్యాయమైన ఒక్క మనిషితోనైనా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పగలవా? ఇది అభ్యాసంగా చేసుకుంటే చాలా ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత మాట, యోహాను శిష్యులు ఈ సంగతులు యోహానుకు తెలియచేశారు. అండ్ ద డిసైపుల్స్ ఆఫ్ జాన్ రిపోర్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ టు హిమ్. అండ్ జాన్, చూడండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ద డిసైపుల్స్ ఆఫ్ జాన్ రిపోర్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ టు హిమ్. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి యోహాను శిష్యులు యోహానుకు తెలియచేసేశారు. అయ్యా పలానా ఊర్లో పలానా ఆయన పలానా పనులు చేస్తున్నాడు. యోహానే కదా బాప్తిస్మం ఇచ్చాడు, నజరేయుడైన యేసుకి. యోహానే కదా గుర్తుపట్టాడు.
దేవుని గొర్రెపిల్ల ఈయనే అని. యోహానే కదా నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి, ఆయన చెప్పున వారు విప్పుటకైన యోగ్యుడిని కాను అంది. మరి అదే యోహాను ఎందుకని ఇప్పుడు కబురు చేస్తున్నాడు చూడండి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి ప్రశ్నలు అడిగి పంపుతున్నాడు. ప్రశ్నలు ఇచ్చి, రాబోవు వాడవు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునందుకు పంపాను. రాబోవు వాడవు నీవేనా అని అడిగాడు ఏమిటండి? దీన్ని కొంతమంది మిస్యూజ్ చేసి చెబుతారు. ఎట్లా అంటే, ఇన్ని ఇచ్చిన యోహాను ఆయన ఎందుకు అడుగుతాడు రాబోవు వాడవు నీవేనా అని? కాబట్టి యేసు కూడా అక్కడ నేనే రాబోవాడిని అని చెప్పకుండా డైరెక్ట్గా ఏమేం చేస్తున్నాడో వాటన్నిటిని చూసుకోమని చెప్పాడు ఆన్సర్. దాంతో కాంట్రడిక్ట్ చేసే ఉద్దేశంతో కొందరు ఏమన్నారంటే, రాబోవు వాడు వేరు, యేసు వేరు, యేసు కంటే మరొక వ్యక్తి, మరొక గొప్ప ప్రవక్త వస్తాడు అని దాన్ని టర్న్ చేస్తారు. ఇక్కడ యేసు ప్రభు ఇచ్చింది రాబోవు వాడవు నీవేనా అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ మనుషులు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు ఆయన తాను డైరెక్ట్గా డిస్ప్లే పెట్టి చూపించాడు వాళ్ళకి తెలుసుకోమని. కానీ నేనే అని చెప్పాలా, నేనే ఆయన్ని అని చెప్పాలా, రాబోవాడు నీవేనా అంటే ఆ లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు దగ్గరికి వారు శిష్యులు వచ్చారు. రాబోవాడు నీవేనా లేక మరి ఒక్కని కొరకు మేము కనిపెట్టాలా అని అడుగుతూ, బాప్తిస్మిచ్చు యోహాను మమ్మల్ని నీ దగ్గరికి పంపాడయ్యా అని చెప్పారు. అంతలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను అనేకలు స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను. ఇన్ దట్ అవర్ హీ హీల్డ్ మెనీ పీపుల్. రాబోవాడు నీవేనా అని అంటే, he healed many people at that hour. He showed it. He didn't tell that I am the one, but he showed I am the only one. నేనే అని చెప్పకుండా నోటి మాటతో ఆయన చేసి చూపించి, యు డిసైడ్ నౌ, నేను ఒక్కడే ఈ చేయగలిగిన వాడిని అని అవి చేసి చూపించాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగానండి, యేసు చేసిన కార్యాలు విని వెళ్ళి యోహానుతో చెప్పిన తర్వాత ఇట్ ఈజ్ అప్ టు యోహాను, ఇట్ ఈజ్ అప్ టు జాన్ టు డిసైడ్ ఆర్ టు బిలీవ్ ఆర్ నాట్. నమ్మటం అనేది ఎదురు చూడటం అనేది యోహానుకి చెందిన విషయం, అది యేసయ్యకి చెందింది కాదు. రాబోవాడవు ఇతడేనా నీవేనా అన్న మాటకు యేసు చెప్పలేదు, వేరొకరు వచ్చారని చెప్పేవాళ్ళు యేసు చేసి చూపించి చెప్పిన ఈ కార్యాలు చేయలేదు ఎవరు కూడా. అర్థమైందా? యేసయ్య చూపించినటువంటి ఈ అద్భుతాలు చాలామంది గుడ్డివారు చూచారు. ఇది ఏ ప్రవక్త చేయలేదే. యేసు తర్వాత వచ్చిన వాళ్ళల్లో ప్రవక్తనని చెప్పుకున్నవాడు ఎవడు ఇలాంటి పనులు చేయలేదు. కాబట్టి నేనొక్కడే, నేను మాత్రమే ఉన్నాను, ఇంకెవరు లేరు, నేనే ఆయనను. మరి యోహాను దగ్గర చెప్పనివాడు సమరయ స్త్రీ దగ్గర ఎందుకు చెప్పాడండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటుంది, ప్రభువా మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తం తేటపరుస్తాడంటే నువ్వు మాట్లాడుతుంది ఆయనతోటేనమ్మా, నేనే ఆయనని చెప్పాడు. ఆవిడ కూడా వెళ్ళి ఊరందరూ తీసుకొచ్చింది, ఊరంతా కూడా మెస్సి ఆయన నమ్మారు. మరి యోహానుకి ఎందుకు చెప్పరు? యోహానుకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పరలోకంలో ఇవ్వబడింది, యోహానుకి తెలుపబడింది ఆయనే క్రీస్తు అని. తెలుపబడినప్పుడు యోహాను ఏం చేయాలి?
వెంబడించాలి, తన శిష్యులను తీసుకొచ్చి అప్పచెప్పాలి. కానీ యోహాను ప్రశ్నించటానికి పంపించాడు ఇద్దరు శిష్యుల్ని. ఆయన ఆ గడియలోనే రోగములు, బాధలు, అపవిత్రాత్మలు గల అనేకులు స్వస్థపరిచిన, చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళండి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతోంది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. యేసు విషయం అభ్యంతర పడని వాడు ధన్యుడు. యోహానికి వెళ్ళి చెప్పండి అన్నాను. రేపు నేను మరలా చెబుతాను ఈ వాక్యం, ప్రార్థిస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి దినము వాక్యము విన్న ప్రజలను దీవించండి. రక్షకుడా, మీ రక్షణ భాగ్యము ప్రభు ఈనాటి శ్రోతలలో ఉన్న వారికి అందరికీ ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.